గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి ఇప్పుడు ఒక 2 ఐపీఓస్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ 2 ఐపీఓస్ ఇప్పుడు క్లోజ్ అవబోతున్నాయి. సో మనకి ఐపీఓస్ వచ్చేసి మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అది గమనిస్తుండండి. ఎందుకంటే మనకి ఇది డైరెక్ట్ మనకి మోర్ దెన్ 50 to 100% రిటర్న్స్ అయితే మనం చూస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఐపీఓ వచ్చేసి నాట్ మోర్ దెన్ 100% అన్నట్లుగా పెడుతున్నారు. సో నియర్ అబౌట్ 90% రిటర్న్స్ కూడా మనం చూస్తున్నాము. దాని తర్వాత అప్పర్ సర్క్యూట్ చూస్తున్నాము. సో రీసెంట్గా చూడండి, కటారియా ఇండస్ట్రీస్ మనకి మంచి రిటర్న్స్ అయితే సో 95% మనము ఐపీఓ ప్రైస్ పెడితే 201 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో నియర్ అబౌట్ మనకు వచ్చేసి 100% రిటర్న్స్. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మేకప్స్ టెక్స్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్రమ్ 75 రూపీస్ నుంచి 102 రూపీస్ చూస్తున్నాము. ఇది టున్వాల్ ఈ మోటార్స్ ఇది వచ్చేసి మనకి 59 రూపీస్ ఐపీఓ ప్రైస్ ఉంది. కాకపోతే మనకు వచ్చేసి లోవర్ సర్క్యూట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ ఐపీఓస్ అయినా కానీ మీరు అప్లై చేయే ముందు మనం ఇక్కడ క్లియర్ డిస్కషన్ అనేది చేస్తున్నాము. దాని ప్రకారమే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి కటారియా ఇండస్ట్రీస్ 96 రూపీస్. సో 96 రూపీస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ దీనికి వచ్చేసి మినిమం అమౌంట్ కూడా మనం ఇక్కడ చూసాం. 1,15,000 ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ మనకి 100% అంటే మనకి 1,20,000 రిటర్న్ అయితే రావడం జరిగింది కటారియా ఇండస్ట్రీస్. అలానే ఇది కూడా చూడండి, మనకి టున్వాల్ ఈ మోటార్స్ ఇది వచ్చేసి 59 రూపీస్ పర్ షేర్ ఉంటే మనం ఇక్కడ చూస్తున్నాము జస్ట్ 54 దగ్గర 55 దగ్గర లోవర్ సర్క్యూట్తో ట్రేడ్ అవుతుంది. అండ్ మేకప్స్ టెక్ వచ్చేసి మనకి 75 రూపీస్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఐపీఓ ప్రైస్ కాకపోతే ఇప్పుడు వచ్చేసి 102. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 30% రిటర్న్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఏదైనా కానీ మనం ఐపీఓస్ అయినా స్టాక్స్ అయినా మనము దాని ఫండమెంటల్స్ కానీ టెక్నికల్స్ కానీ మనము వన్స్ డిస్కస్ చేసిన తర్వాత సో అది అప్లై చేయాలా లేదా అనేది మనం చెప్తున్నాము. అది మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈ 2 చేతన ఎడ్యుకేషన్ మంగళ ఇన్ఫ్రా అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఈరోజే క్లోజింగ్ డేట్ అండి, 26th జూలై. ఓకే. అండ్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి 56.47 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో ఇది చాలా కమాండింగ్గా ఉంది. అండ్ మంగళ ఇన్ఫ్రా చూసినట్లయితే 26.92. సో ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఇది ఒక ఎడ్యుకేషన్ కంపెనీ అనేది మనం చూస్తున్నాము. ఇక్కడే మనకు ఒక ఐడియా అయితే వచ్చిందండి. కాకపోతే దీని సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా మనం చూస్తాము. చేతన కానీ మంగళం ఇన్ఫ్రా కానీ సపోర్టింగ్ ఎవిడెన్స్ అంటే దాని ఫైనాన్షియల్స్ కూడా చూసి మనం ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఓకే. దీనికి వచ్చేసి 1,36,000 కావాలి, దీనికి 1,12,000 అయితే కావాలి. ఓకే. మనకి ఈ కంపెనీ పేరులోనే ఈ కంపెనీ ఏందనేది ఏది ఎలా ఆపరేట్ చేస్తుంది అనేది మనకు ఐడియా వచ్చేసింది. సో అందువల్ల ఇప్పుడు డైరెక్ట్ మనం ఫైనాన్షియల్స్కి వెళ్తున్నాము. ఓకే. డైరెక్ట్గా మనం ఫైనాన్షియల్స్కి వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే నేను డైరెక్ట్గా దీని యొక్క మనకి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి చేతన ఎడ్యుకేషన్ కంపెనీది. ఇక్కడ మీరు చూడండి 22, 23, 24. సో 3 ఇయర్స్కి ఇచ్చారు. సో 3 ఇయర్స్కి ఇచ్చారు. మనకి ఇక్కడ చూసినట్లయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 4,309. ఇక్కడ వచ్చేసి ల్యాక్స్ అండి. ఇది వచ్చేసి మనకి లక్షల్లో చూస్తున్నాము. 7,555 ల్యాక్స్. ఇది 9,350 ల్యాక్స్. సో రెవెన్యూ కానివ్వండి, మనకి ఇన్కమ్ కానివ్వండి, మనకి మంచిగా మనకి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ చాలా గ్రోత్ చూపిస్తున్నాడు. ఇంకోటి మనం చూసినట్లయితే ప్రాఫిట్ ఫర్ ద ఇయర్. సో ఆఫ్టర్ ట్యాక్సెస్ అన్నీ తీసేసిన తర్వాత ఇది చూడండి, 168 ల్యాక్స్, 685 ల్యాక్స్, 1,203 ల్యాక్స్ అంటే 12 CR. సో మనకు వచ్చేసి గ్రోత్ అనేది చాలా బాగుంది. మీరు ఏదైనా కానీ గ్రోత్ అయితే చాలా బాగుంది కాబట్టి సో ఈ చేతన ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ మనకి ఇక్కడ టేబుల్ అయితే చూసాము. ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అనేది చూసాము. నెక్స్ట్ మంగళ ఇన్ఫ్రా కూడా చూస్తాము. మంగళ ఇన్ఫ్రా ఇక్కడ చూసినట్లయితే మనకి సిఆర్లో ఉంది, క్రోర్స్లో ఉంది. 2022లో 26 క్రోర్స్ రెవెన్యూ ఉంది, 22 క్రోర్స్ ఎక్స్పెన్స్ ఉంది, 3.33 క్రోర్స్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. 2023లో 34 క్రోర్స్ రెవెన్యూ, 27 క్రోర్స్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.54 ఉంది. నెక్స్ట్ 2024లో మనకి 40 CR రెవెన్యూ, 31 CR వచ్చేసి మనకి ఎక్స్పెన్స్ ఉంటే 6.76 CR వచ్చేసి. సో మనకు వచ్చేసి ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కొంత ఇంక్రిమెంట్ ఉంది. కాకపోతే వెన్ కంపేర్డ్ విత్ చేతన ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి ఫైనాన్షియల్గా కొంత వీక్గా ఉంది. సో మనం క్లియర్గా నేను ఇక్కడ ఫైనాన్షియల్స్ ప్రకారం అండ్ ఈవెన్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో దీనికి వచ్చేసి ఎంత గ్రే మార్కెట్ ప్రీమియం ఉందని ఇక్కడ చూడండి. చేతన వచ్చేసి 47% మనకు కనిపిస్తుంది గ్రే మార్కెట్ ప్రీమియం. కానీ మంగళ ఇన్ఫ్రా వచ్చేసి 80% కనిపిస్తుంది గ్రే మార్కెట్ ప్రీమియం. ఓకే. గ్రే మార్కెట్ ప్రీమియం
80% కనిపిస్తుంది. కాకపోతే నాకు ఏంటంటే చేతన ఎడ్యుకేషన్ వచ్చేసి నాకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా రిపోర్ట్స్ అయితే ఉన్నవి. సో మీరు లిస్టింగ్ గెయిన్స్ గురించి అప్లై చేయాలంటే మాత్రం రెండు బాగున్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను చేతన ఎడ్యుకేషన్కి అయితే ఇస్తున్నాను. ఓకే, సో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం డిపెండ్స్ ఆన్ సబ్స్క్రిప్షన్ లెవెల్స్ ఇవన్నీ మారిపోతాయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనైతే ఇది చేతన ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఎవరి దగ్గర అయితే లంసమ్ అమౌంట్ ఉంటుందో వాళ్ళు సెకండ్ రోజు మంగా ఇన్ఫ్రా కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ అనేవి చాలా బాగా ఉన్నవి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మన కుబేరా ఛానల్. ఓకే.